ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పెన్షన్ పెంచనుంది. చేతి వృత్తిదారులకు ప్రస్తుతం ఇస్తున్న 2,750 రూపాయల పెన్షన్ను వచ్చే నెల నుంచి 3,000 రూపాయలకు ప్రభుత్వం పెంచనుంది. ఈ ప్రతిపాదనను కేబినెట్ భేటీలో చర్చించారు. దీంతో 65.33 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే గ్రామాల్లో మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసే పనులను కాంట్రాక్టర్లకు కాకుండా డ్వాక్రా మహిళలకు అప్పగించే ప్రతిపాదనపై కేబినెట్ చర్చించారు. రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. జైపూర్లోని చారిత్రక ఆల్బర్ట్ హాల్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో పాటు ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైరవాలు ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా సీఎం, డిప్యూటీ సీఎంలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ప్రజాభవన్లో ప్రజావాణికి 1/2 కిలోమీటర్ మేర బారులు తీరిన ప్రజలు. ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఉదయం 10 వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ ముందు రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, పలువురు అభ్యర్థులు తమ సమస్యలు పరిష్కరించాలని లారీల యజమానులు, ప్రజలు తరలివచ్చారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికార వర్గాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త. ప్రస్తుత సీజన్లో దేశవ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులను సేకరించాలని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్బీకే అధికారులు వచ్చే వారం నుంచి రైతుల నుంచి కందుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఏపీలోనే ఆర్బీకేల నుంచే ఏకంగా 50,000 టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆర్బీకే అధికారులు వచ్చే వారం నుంచి కందులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కనీస మద్దతు ధరకు మించి క్వింటాలు 9,500 నుంచి 10,500 వరకు ఉంది. ఇప్పుడు ఏపీ రైతుల నుంచి కూడా అదే ధరకు కొనుగోలు చేసేందుకు జాతీయ సంస్థ సిద్ధమైంది. లబ్ధిదారులు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒకటైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. మహాలక్ష్మి పథకం కింద అందించనున్న గ్యాస్ సిలిండర్ను అందించనున్నారు. ఇందుకోసం 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రభుత్వం. మొదటిది రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం. రెండోది రేషన్ కార్డుతో పని లేకుండా లబ్ధిదారులకు అందించడమే సర్కారు నిర్ణయం.